దిల్ దియా మూవీ ఫస్ట్ లుక్ని టాప్ డైరెక్టర్ సందీప్ వంగ గారు రిలీజ్ చేశారు. కానీ ఆ రిలీజ్కి సంబంధించి అంటే ఆ పోస్టర్కి సంబంధించి మాత్రం కొంచెం వివాదాస్పదంగా మారిందని చెప్పొచ్చు. మరి ఆ పోస్టర్ ఏంటి అనే దాని గురించి కూడా ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి నట్టి కుమార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం వివాదంలో ఉందని చెప్పొచ్చు ఇండస్ట్రీ. ఎందుకంటే శివాజీ గారు అన్న మాటలు కావచ్చు, అనసూయ గారు, రాశి గారు ఇలా అనేక మంది కూడా స్పందిస్తున్నారు. కొన్ని చోట్ల కొంచెం వివాదాస్పదంగా మారింది. కానీ టాప్ డైరెక్టర్ అయిన సందీప్ వంగ గారు ఏదైతే మూవీ పోస్టర్ రిలీజ్ చేశారో అది ఇప్పుడు ఇంకా వివాదాస్పదంగా మారిందని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఫస్ట్ నేను ఒక్కటి అంటాను, బయట పబ్లిక్ వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు. 2.5 గంటల ఎంటర్టైన్మెంట్. ఈ 2.5 గంటల ఎంటర్టైన్మెంట్లో ఊహల్లోని డైరెక్టర్ ఏదో ఊహించుకుంటాడు. ఒక అమ్మాయిని మనం సాంప్రదాయంగా కట్టుబొట్టు అన్నీ చూపించి సినిమాని తీయాలి అంటే థియేటర్లో జనాలు చూడరు. అలాగని మన ఇష్టం వచ్చినట్టు అసభ్యకరంగా మన అమ్మాయిని ఆట బొమ్మలాగా ఆడుకొని తీయడం కూడా తప్పే. కానీ డైరెక్టర్కి ఒక ఆలోచన ఉంటుంది. ఆ డైరెక్టర్కి ఆలోచన వచ్చేటప్పుడు మన ఆలోచన ప్రకారంగా సినిమా చేయాలి. మాట్లాడుతున్న ప్రతి వాళ్ళు కూడా మీకు శివాజీ మాట్లాడిన మాటల్లో కూడా ఆయన మాట్లాడింది సినిమా కోసం మాట్లాడలే. మీరు వచ్చేటప్పుడు కట్టుబట్టు మన హిందూ సాంప్రదాయం, మన తెలుగువారి సాంప్రదాయం ప్రకారం రెండమ్మ. ఎందుకంటే మొన్న జరిగిన సిచ్యువేషన్లో ఇలా మనం సినిమాలోను చేసినట్టు బయట చేస్తే ఇబ్బంది వస్తుంది అనేది మనం చెప్పారు. సినిమాలో చాలామంది అమ్మాయిలు తాళి కట్టించుకుంటారు. మీకు మీనాక్షి చౌదరి గారు చెప్పినట్టు అందరూ భర్తలు కారు, అందరూ చెల్లెళ్ళు కారు. అలాగని చెప్పి ఇది నిజ జీవితంలో క్యారెక్టర్ అనేది మనం ఎలా బతుకుతున్నాం అలా జీవితంలో ఉండాలి. కానీ సినిమాలోని ఉన్నది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే అనుకోండి. మనం సినిమాలో ఉన్నది మనం ఎక్కడ కూడా ఆ క్యారెక్టర్ని జాబ్, అది ఈజ్ అ వర్క్. అది ఆ వర్క్ కిందే మనం అనుకోవాలి తప్ప మనం వేరే విధంగా అసభ్యకరంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఒక డ్యాన్స్ ఇద్దరు హీరోయిన్ కలిపి డ్యాన్స్ వేస్తున్నారంటే వాళ్ళిద్దరూ పెళ్ళి అయిపోయినట్టు కాదు, వాళ్ళిద్దరూ ఏదో మనం తప్పుగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ జాబ్, అది ఎంత కష్టపడితేనే జాబ్ వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎంటర్టైన్మెంట్ అంటే మేము ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం చేస్తుంది. ఇప్పుడు సందీప్ వంగ గారు అది ఎలా పెట్టాడు, ఏం పెట్టాడు అని నేను డిస్కషన్కి వెళ్ళదలుచుకోలేదు. కానీ ఆయన ఒక సినిమా పోస్టులు పెట్టాడు, కానీ ఒక అమ్మాయి పోస్టులు పెట్టలేదని గుర్తుపెట్టుకోవాలి. సినిమా పోస్టులు పెట్టాడు అంటే సినిమా పోస్ట్ పెట్టేదో ఆ సినిమాకి అది అవసరం పడుతుందేమో, అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సార్, నిన్నటి వరకు వస్తున్న వివాదాల్లో మనం చూడొచ్చు, అమ్మాయిలు ఎలా ఉన్నారో చెప్తున్నారు, అబ్బాయిలు ఎలా ఉండాలనేది కూడా చెప్తున్నారు. సో అలాంటప్పుడు ఇలాంటి పోస్టర్లు ఎందుకు అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటి, అన్సూర్య గారు మొన్న దూరారు. అన్సూర్య గారు ఏమన్నారు, నా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటా, నేను వేసుకోకపోయినా నా ఇష్టం, నాకు ఎలాగుందో తిరుగుతాం అంటే ఆమె చేయొచ్చు. కానీ సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. బ్యాంకాంగ్లో తిరిగే పద్ధతులు ఉంటున్నాయి, మన ఇండియాలో తిరిగే పద్ధతులు ఉంటున్నాయి, తెలుగువారు ఒకటిలో మన తెలుగు రాష్ట్రాల్లో తిరిగే పద్ధతులు ఉంటున్నాయి. ఆడపిల్ల అందంగా ఉండాలి కానీ అసభ్యకరంగా ఉండకూడదు. ఆడపిల్ల అణిగమణిగి ఉండాలి, అలాగే అని చెప్పేసి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించొద్దు. అంటే ప్రతి దాంట్లోని కూడా మనకు ఆడపిల్లని మనం సేఫ్టీ చూడాలి. అలాగని సినిమాలు చూసిన వాళ్ళందరూ పాడైపోరు. సినిమా డైరెక్టర్ ఏం చెప్తే ఆ క్యారెక్టర్ చేయటానికి మీకు ఎవరు అబ్జెక్షన్ చెప్పట్లే. అనసూర్య గారికి అర్థమవుతుందో లేదో, ఇస్ ద క్యారెక్టర్, మీకు ఏం చెప్తే డైరెక్టర్ చెప్పింది మీరు చెయ్యండి, తప్పులేదు. కానీ ఎస్ జాబ్ బయట మన సేఫ్టీ, మన తల్లిదండ్రులు మనకు ఎలా పెంచారు, మన సాంప్రదాయం ప్రకారం ఎలా ఉన్నాము, ఏ విధంగా మెసురుకుంటున్నాము, మన హిందూ సాంప్రదాయం ఏంటి, మనం ఒక్కొక్కటి బొంబాయిలో ఒక రకంగా ఉండొచ్చు, ఇక్కడ ఒక రకంగా ఉండొచ్చు, బ్యాంకాంగ్లో ఒక రకంగా ఉండొచ్చు. అంటే ఇవన్నీ నేను ఎందుకు మీకు ఉదాహరణకు ఇస్తానంటే ఆడపిల్ల మనం అన్ని కట్టుబాట్లతోని మన సాంప్రదాయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అలాగని చెప్పి సినిమాలోని ఈజ్ అ క్యారెక్టర్, 2.5 hours క్యారెక్టర్ మాత్రమే. ఆ క్యారెక్టర్లో చాలామంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమాకి తగ్గట్టు డైరెక్టర్ చెప్తాడు, దానికి తగ్గట్టే డ్రెస్ ఉంటుంది తప్ప మనం జనాలు ఆ సినిమాలోనే యాక్ట్ చేస్తారు కదా వాళ్ళు నిజంగా బయట కూడా అలాగే ఉంటారని తప్పు. ఆ మాట మన జనాల్లోకి తీసుకెళ్ళకూడదు.
శివాజీ గారు అన్న మాటలు మీరు మళ్ళా రిపీట్ చేస్తున్నారు. మీరు ఈవెంట్లు వాటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి అమ్మా, మీరు చక్కగా ఉండండి, మీరు ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దమ్మా అన్నాడు. అంతే తప్ప ఎక్కడ తప్పు మాట్లాడలేదు ఆయన. ఒక్క చిన్న మాట దొరికినందుకు ఆయన చేశారు. ఆయన తరపు నుంచి సపోర్ట్ మీరు ఆయన తరపు నుంచి సపోర్ట్ చేసినా పర్లేదు, మీరు మాట్లాడినా పర్లేదు. కానీ సినిమా ఇండస్ట్రీలో సినిమా యాక్టింగ్ వేరు, బయట వేరు, మన లైఫ్ వేరు. ఇప్పుడు ఇందాక మీరు ఏదో అన్నారు, ఒక అమ్మాయి ఫోటో న్యూడ్గా పెట్టారండి సందీప్ వంగ, అబ్బాయిది పెట్టారు న్యూడ్గా, హీరోది పెట్టారు అని మీరు అంటున్నారు. అదే మన నగ్నంగా బయట తిరగలడా? అదే నగ్నంగా అమ్మాయి తిరగలదా? అంతే కదా. సినిమా అనేది వేరు. సినిమా కంటే ఒక సంసారం ఉంటుంది, నియమ నిబంధనలు ఉంటున్నాయి, అన్నీ ఉంటాయి, అన్ని ప్రకారం అన్నీ చేస్తారు. మీకు ఆ అబ్బాయి ఫోటో మీకు కనబడుతుంది అనేది మీరు అనుకుంటున్నారు, అక్కడ క్యారెక్టర్ కనబడుతుందని నేను అంటాను. చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది, క్యారెక్టర్ని గట్టి. ఇప్పుడు అమ్మాయి కనబడుతుంది అని అంటారు, అమ్మాయి కనబడుతుంది అంటే అమ్మాయిలు మీరు ఎందుకు చెల్లిని చూసుకోరు? ఆ అమ్మాయిని అక్కని ఎందుకు చూసుకోరు? తల్లిని ఎందుకు చూసుకోరు? అన్నీ భార్యలు అవుతాయా? కాదు కదా. అందుకే ఆడపిల్లని, మన ఇంట్లో ఆడపిల్ల కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం అన్నీ అసభ్యకరంగా చూడాలి, అందవికారంగా చూడాలి కాదు కదా. దయచేసి ఆడపిల్లని మనం గౌరవించవలసిన బాధ్యత ఉంది. అలాగే ఆడపిల్లలు కూడా హిందూ సాంప్రదాయాన్ని, మన ఇండియా, మన తెలుగు వాకిట్లో సంక్రాంతి వస్తుంది, చక్కగా కట్టుబొట్టు లంగావాణితో చక్కగా పండగ చేసుకొని అందరూ ఆడపిల్లలు హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, అంటే ఈ ఇష్యూకి సంబంధించి, పోస్టర్కి సంబంధించి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారు? నేను 2 విషయాలు చెప్పానమ్మా. సినిమా అనేది వేరు, నిజ జీవితం అనేది వేరు. 2 గంటల ఎంటర్టైన్మెంటు. ఆ ఎంటర్టైన్మెంట్లో మళ్ళా చెప్తున్నా, ఎంటర్టైన్మెంట్లో భార్య కాకపోదు, చెల్లి క్యారెక్టర్ వేసే చెల్లి కాదు, అలాగే తల్లి క్యారెక్టర్ వేసే తల్లి కాదు. ఎందుకంటే అది ఒక మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం ఒక 2 గంటలు మనం సినిమా తీస్తున్న ఒక సినిమా. ఆ సినిమా డైరెక్టర్కి ఏ విధంగా మలుచుకోవాలో ఆ విధంగా మలుచుకోవడానికి అవకాశం. ఫస్ట్ నైట్ అని పెడతారు, ఫస్ట్ నైట్లు అన్నీ అయిపోతాయమ్మా? కాదు కదా. మనం అర్థం చేసుకోవాలి, దాన్ని బట్టి ఉంటుంది. సినిమా అది, నిజ జీవితం వేరు. నిజ జీవితంలో మనం జాగ్రత్తగా ఉండాలా, మనం చక్కగా ఉండాలా, అందంగా ఉండాలి కానీ అందవికారంగా ఉండకూడదు. దయచేసి ఎదుటి వాళ్ళని మన ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు. అది మగవాళ్ళవని ఆడవాళ్ళవని అందరినీ మీరు మొత్తం టోటల్గా వేరే రకంగా చూడకుండా మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ మనం చూసుకుంటే ఏ గొడవలు రావు, ఏ అల్లర్లు రావు, ఏ ఆలోచన రాదు. దయచేసి మనందరం మన ఇంట్లో పిల్లల్లాగా చూడండి. రేపు మీ భార్యని మీ భార్యలా చూడండి, మీ చెల్లిని, బయట వాళ్ళందరినీ మన చెల్లుల్లా చూడండి. నేను ఆడపిల్లలకి చెప్తున్నాను, మగపిల్లలకి చెప్తున్నాను, దయచేసి మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడండి. అంతే తప్ప సినిమా ఇండస్ట్రీలోని అందరూ అంటే సినిమా ఇండస్ట్రీలో కష్టపడుతున్నారు, పట్టుకూటు కోసం కష్టపడుతున్నారు, జాబ్ చేస్తున్నారు. వాళ్ళ కష్టం ఎంతో ఆలోచించండి. ఆ లైట్లో ఎండిపోయి ఎండలో వచ్చి మొత్తం టోటల్గా ఒక 2-3 గంటలు ఎండలో ఉండి హీట్లో ఉండి వస్తారే, మరి వస్తున్నప్పుడు వాళ్ళకి కష్టమా కాదా ఒకసారి ఆలోచించండి. మీరు లగ్జరీ చూస్తున్నారు, వాళ్ళ కష్టం కూడా మీరు చూడండి, వాళ్ళ ఆలోచన కూడా మీరు చూడండి. హీరోయిన్ కష్టపడి వచ్చేస్తుంది, లగ్జరీ డ్రెస్ వేసుకుని వస్తుందంటే ఆ అమ్మాయికి వచ్చిన డబ్బు ఆ లగ్జరీకి నా ఖర్చులకే సరిపోతుంది. కాకపోతే టాప్ హీరోయిన్ అయితే బాగా మిగులుతాయి, టాప్ హీరోయిన్ కాకపోతే వాళ్ళ ఖర్చులకు కూడా సరిపోవు. కష్టాలు ఎంత బాధపడుతున్నారో సినిమా ఇండస్ట్రీలో తెలియదు, ఆడపిల్ల ఎంత బాధపడుతుందో ఎంత కష్టపడుతుందో తెలియదు. కాబట్టి దయచేసి తెలుసుకొని సినిమాలాగానే చూడండి అని మాతో చెప్తున్నాను. సో చూస్తున్నాం కదా, ఏ మూవీ పోస్ట్ అయినా సరే, ఏ మూవీ వీడియో అయినా సరే అందులో ఉన్న క్యారెక్టర్ని చూడాలి కానీ తప్పుగా చూడొద్దు అంటూ కూడా సార్ చెప్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ పోస్టర్కి సంబంధించి మాత్రం కొంచెం వివాదంగా ఉన్నప్పటికీ దాంట్లో క్యారెక్టర్ని చూడండి, అంతే కనుక అది వ్యక్తిగతంగా తీసుకోవద్దు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ సతీష్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.